అందరికీ కుల పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున చైర్మన్గా నియమించబడ్డారు కాబట్టి మన నాగవంశులు ఏం కావాల్సి వచ్చినా ఏది చేయాలన్నా ఆయనకే మనం ప్రొసీడ్ అవ్వాలి. సో అందుకే నేను ఆయన మన కుల పెద్ద అని అంటున్నాను. నేను రమణారావు గారిని ఆయన స్పీచ్ గురించి నిజానికి మనం అంతా ఎదురు చూస్తున్నాం. నాగవంశ చైర్మన్గా ఈయన ఏం చేయబోతున్నాడు, నాగవంశానికి ఏమో చేస్తాడు అని ఆశగా ఎదురు చూస్తున్నాం. మనం ఆయన్ని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి నాగవంశ సోదరిమల్లు, బాలబాలికలకు, అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. నేను మన పెద్దలందరూ కూడా చాలా మంది చెప్పున్నారు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరానికి చాలాసార్లు వచ్చాం. కానీ ఈ రోజున ఒక చైర్మన్గా ఒక కమ్యూనిటీ మీటింగ్కి పిలవడం అనేది ఎంతో సంతోషం. ఈ రోజున పండగ దినంగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే చాలా మంది చెప్తా ఉన్నారు మేము చేస్తాం, మేము అండగా ఉంటామని. నేను మీ అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి నాగవంశ కుల సంఘం పెద్దలందరూ కూడా మన ఊర్లో మనం హీరోలవే, ఇతర ఊర్లోకి వెళ్తే జీరోలుగా ఉంటాం. కానీ మీరందరూ కూడా ఎక్కడో ఉత్తరాంధ్ర, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ నగరాల నుండి వలస వచ్చినటువంటి మీరందరూ కూడా ఇక్కడ సంఘం ఏర్పాటు చేసి మమ్మల్ని పిలవడం ఉన్నది మీరు నిజమైన హీరోలుగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే మన ఊర్లో మనం ఏం చేసినా సలామని అవుతుంది, ఇతర ఊర్లోకి వెళ్ళి చేయాలంటే అది సలామని కాదు. కానీ ఈ రోజున ఉన్నటువంటి సమస్యలకి అండగా మేము ఉంటామని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. రాష్ట్రాలు వేరవచ్చు, ప్రాంతాలు వేరవచ్చు, ఇంటి పేర్లు వేరవచ్చు, వేరు వేరు అభిప్రాయాలు ఉండొచ్చు, వేరు వేరు పార్టీలో ఉండొచ్చు. ఏ పార్టీ విధానమైనా సరే, ఎవరైనా సరే ఒక నాగవంశీన కులస్తులకు అందరికీ ఒకటే ఏజెండాగా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాం. ఏపీలో కూడా తెలుగుదేశంలో ఉన్నారు, అలానే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. వారందరికీ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, అతి చిన్న వయసులో చాలా మందికి పదవులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మా నాన్నగారు విశాఖ జిల్లా నుండి పట్టకూటికి వలస వచ్చినటువంటి మా నాన్నగారు, మా తాతగారు విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చిన తర్వాత మేము అక్కడే పుట్టి పెరిగి చదువుకొని విజయవాడ నగర పాలన పరిధిలో 5 సార్లు కార్పొరేటర్గా, ఫ్లోర్ లీడర్గా తెలుగుదేశం పార్టీలో ఒక ఉన్నతమైనటువంటి పదవులు అనుభవించినటువంటి పరిస్థితి తీసుకొచ్చామంటే మీ అందరి కృషి ఫలితం. అక్కడ నాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి అండ ప్రకారం చేశాం. ఈ రోజున వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మరి నేను ఎన్నిక కాబట్టానంటే నా వెనకాల చాలా మంది పెద్దలు ఉన్నారు. తెలుగుదేశంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు, మన సంఘంలో పెద్దలు ఉన్నారు, మిత్రపక్షంలో సంబంధించినటువంటి పెద్దలు కూడా ఉన్నారు. ఈ రోజున 26 కులాలను బీసీల నుండి తొలగించినటువంటి ఈ గత ప్రభుత్వంలో మరి అవన్నీ కూడా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మనం భావిస్తా ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, టిఆర్ఎస్ లో ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, కాంగ్రెస్ లో ఉండొచ్చు, మజ్లిస్ లో ఉండొచ్చు, ఏ పార్టీలో ఎవరున్నా సరే మీరందరం కూడా ఐక్యంగా ఉండండి. రాబోయే రోజుల్లో మేము ఒక వారం 10 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు, మన మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాం. విక్రమ్ గారికి కూడా చెప్పాను, విజయ్ గారికి కూడా చెప్పా. అలానే మీరు కూడా అతి తొందరలో 1 నెల 2 నెలలలోపు మీరు సమావేశం ఏర్పాటు చేయండి. మీరు ఇక్కడికి పిలిచినా సరే మేము వస్తాం, లేని పక్షంలో విజయవాడ మీరు వచ్చినా సరే, అటు విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకి సెంటర్ అవుతుంది. మీరు కూడా కొంతమంది వస్తే ఆ హైకోర్టుకి వెళ్ళాం, హైకోర్టులో మరి విరిగిపోయింది కనుక సుప్రీంకోర్టుకి వెళ్ళాలని చెప్పేసి కూడా అంటున్నారు. నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ సిన్ని గారు నాకు అత్యంత ఆప్తులు, అలానే మంత్రివర్యులు ఉన్నారు. నేను ఢిల్లీ లెవెల్లో పార్లమెంట్ సభ్యుని ద్వారా ఏదైతే మీకు ఆశిస్తా ఉన్నారో దానికి మేము పూర్తి స్థాయిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి నాగవంశ కులస్తులకు అండగా ఉంటామని, ఆర్థిక సహాయం కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నా. రేపు ఢిల్లీ లెవెల్లో కేసుకి సంబంధించి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు సగభాగం ఏపీ సంబంధించినటువంటి కమిటీ పెట్టుకుంటుంది. తెలంగాణ కమిటీ మీరు సగం పెట్టుకోండి, అది 1,00,000 అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు. మీరు తెలంగాణ కమిటీ సగం పెట్టుకుంటే ఏపీలో ఉన్నటువంటి కమిటీ కూడా సగం భరిస్తామని చెప్పి ప్రభుత్వ పరంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకు మిత్రులుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మిత్రపక్షంగా ఉన్నారు, బీజేపీ కూడా అతను మిత్రపక్షంగా ఉంది. కనుక ఇక్కడ పెద్దలను కలవండి, ఎమ్మెల్యేలు కలవండి, ఎంపీని కలవండి, మంత్రులు కలవండి, బీసీ మినిస్టర్లు కలవండి. అలానే అవకాశం తీసుకొని
అందరు పర్మిషన్లు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలుద్దాం. అవసరం అనుకుంటే లోకేష్ బాబు గారితో, పవన్ కళ్యాణ్ గారితోనో, బాబు గారితోనో వారి రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కూడా తీసుకొని మనం కలుస్తామని చెప్పి 26 కులాలు తొలగించారు. మేము ఏ కులం అని చెప్పేసి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అవసరం అనుకుంటే విజయవాడ సబ్ కలెక్టర్ గారితో మాట్లాడతాం. మీకు కాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే విజయవాడ నగరానికి రండి, విశాఖపట్నం రండి, శ్రీకాకుళం రండి, విజయనగరం రండి, మీకు అక్కడ కాస్ట్ సర్టిఫికేట్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా విద్యార్థులు, ఎవరైనా ఉద్యోగస్తులు మరి మాకు కాస్ట్ సర్టిఫికేట్ లేవడం వల్ల ఆ ఉద్యోగం పోతుందండి, లేకపోతే విద్యా సంస్థల్లో మాకు రిజర్వేషన్ పోతుందని చెప్పేసి మీరు భయపడాల్సినటువంటి అవసరమే లేదు. విజయవాడ నగరంలో మీరు ఏ ఇంటి పేరు అయితే ఉన్నారో ఆ ఇంటి పేరున క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పించి పంపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనం అందరం కూడా ఆర్థికంగా లేనప్పుడు ఎక్కడో వెనక్కి కూర్చుంటాం, ఆర్థికంగా వచ్చినప్పుడు మరి పొలిటికల్ పార్టీలో తిరుగుతాం, అన్నిట్లో ఉంటాం, కానీ రాజకీయ పార్టీలో తిరుగుతాం. రాజకీయ పార్టీలో ఒక అవకాశం వచ్చినప్పుడు మరి మీరందరూ కూడా సంఘాన్ని వదిలేసే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఒక భాగంలో ఏ పార్టీలోనైనా ఎవరైనా ఉండండి, ఎవరు ఎక్కడైనా సరే ఉండండి, కానీ నాగవంశాల సంక్షేమ సంఘం వచ్చేటప్పటికి ఆ సంఘంలో ఉండి గతంలో పనిచేసినటువంటి పెద్దల సహకారంతో, పెద్దలను గౌరవిస్తూ, యువతను ఆదరిస్తూ మనం అందరం కూడా ముందుకెళ్తే మనం సాధించాల్సినటువంటి విజయాలను మరి సాధిస్తాం. చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నా. గత 75 సంవత్సరాల్లో తాతగారు, తండ్రి గారు విజయవాడ నగరం వస్తే విజయవాడ నగరంలో కమ్యూనిటీ లేదు. కమ్యూనిటీ లేకపోవడం వల్ల మొన్న నేను చైర్మన్ గా అయిన తర్వాత 2.5 కోట్ల రూపాయల స్థలాన్ని కేటాయింపు చేశాను. 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఈ రోజు కళ్యాణ మండపం నిర్మాణం చేస్తా ఉన్నాం. అసలు మా ఊరు ఎక్కడ? విశాఖ జిల్లా. నేను ఎక్కడ ఉంటాను? విజయవాడలో ఉంటా. మరి ఎందుకు చేస్తున్నామంటే శ్రమ పడాలి. శ్రమ పడితే దక్కందంటూ ఏది లేదు. మీరందరూ కూడా శ్రమ పడుతున్నారు. వెళ్ళే మార్గాన్ని సక్రమంగా, ఎందుకంటే ఈశ్వరరావు గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒక మార్గాన్ని మీరు నిర్ణయించండి. మీరు విశాఖపట్నం వచ్చినప్పుడుగా మీకున్నటువంటి పెద్దలు కానీ విజయవాడలో ఉన్నటువంటి పెద్దలు అందరం కూడా కలుద్దాం. ఈ డి నుండి తొలగించినటువంటి 26 కులాల వాళ్ళని కూడా కలుద్దాం. వారందరూ సహకారం తీసుకుందాం. ఆ జీవో ఏదైతే ఇచ్చారో ఆ జీవో కాపీ కూడా మాకు ఇవ్వండి. మేము కూడా రేపు 5వ తారీఖున బీసీ మినిస్టర్ గారితో, సవితా గారితో మాకు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లో కూడా మేము వివరణ కోరుతాం. అవసరం అనుకుంటే వారందరికీ మేము లెటర్ల రూపంగా తయారు చేస్తాం. మీ వంతు మీరు నడిస్తే మీకంటే ముందుగానే మేము నడటానికి మరి మేమంతా ముందుంటామని చెప్పి, నేను కార్పొరేషన్ చైర్మన్ గా 2 ఏళ్ళు ఉంటాను, లేకపోతే ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా ఉంటాను. రేపు మనం దిగిపోయిన తర్వాత మన టర్మ్ లో అవకాశం ఇచ్చినప్పుడు ఈ జాతి కోసం, బిడ్డల కోసం, మనం నమ్మినటువంటి పార్టీ కోసం ఏం చేశామా అనే వాళ్ళు చరిత్రలో మిగులుతాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో చాలా మంది ఉన్నారు. ఆ చాలా మంది కూడా అందరూ కూడా ఉన్నప్పుడు మరి గతంలో చాలా మంది వాళ్ళ తాళాడు అప్పలస్వామి కానీ, కాలో నీలకంఠం గారు కూడా మన కులాన్ని వ్యవస్థాపక వాళ్ళందరూ నడిచినటువంటి దాంట్లో విజయనగరంలో కొంతమంది, అలానే విశాఖపట్నంలో కొంతమంది, శ్రీకాకుళంలో కొంతమంది, విజయవాడలో కొంతమంది, రాజమండ్రిలో కొంతమంది, వాళ్ళందరికంటే మీరే గొప్పగా నేను భావిస్తా. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఉండి మీరు ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నారంటే మీరు చాలా గొప్పగా నేను భావిస్తాను. మీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా నాకు ఏ రోజైనా సరే మీరు ఫోన్ చేయొచ్చు. మీరు వచ్చినా మేము సంతోషంగా మీరు వస్తే మేము గౌరవిస్తాం. లేని పక్షంలో మాకంటూ టైం పెట్టి అలానే జిల్లాల వేదికగా మా పెద్దలందరూ కూడా పిలిపిస్తే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి మన సమస్యను పరిష్కరించే దశగా మనం ప్రయత్నం చేద్దామని, రాబోయే రోజుల్లో ఈ హైదరాబాద్ నగరంలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఏ పార్టీలో ఉన్నా, అది బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీనా, ఎంఐఎంఆ, ఏ పార్టీలో ఉన్నా సరే మీరు ఎవరైనా సరే కార్పొరేటర్లుగా పోటీ చేయాలని చెప్పేసి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే విజయవాడ నగరంలో కార్పొరేట్ అనేవాడు లేడు. కానీ ఈ రోజు నేను 5 సార్లు కార్పొరేటర్ గా మేము చేసిన, 4 సార్లు గెలిచిన, అంతమంది ఎవరైనా గెలిచినా సరే హేళన చేసేవారు. ఎందుకంటే అక్కడ చౌదరి సామాజిక వర్గం ఎక్కువ, కాపుకి సామాజిక వర్గం ఎక్కువ, వాళ్ళందరూ హేళన చేసేవారు. మీరు ఎవరా, మీరు ఇక్కడికి వచ్చారని. కానీ ఈ రోజున అదే హేళన చేసినటువంటి వాళ్ళే మనకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి గౌరవం ఇచ్చుకొని పక్కన కూర్చోబెట్టుకొని ఆ మంత్రి గారి కారులో మనల్ని కూడా తీసుకెళ్తా ఉన్నారు. అలా మీరు కూడా ఇక్కడ ఉండాలని, రాబోయే రోజుల్లో రూరల్లో ఉంటే ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, సర్పంచ్ గా మీరు కూడా పోటీ చేస్తే దానికి అయ్యే అవసరాన్ని బట్టి మా ప్రసారం కానీ, మేము అవసరం అనుకుంటే మీకు సహాయం చేయడం కానీ చేస్తామని చెప్పి, రాబోయే రోజుల్లో ఏపీలో ఉన్నటువంటి జిల్లాల్లో నేను విజయవాడకి కమ్యూనిటీలు చేస్తా ఉన్నా.
ఇక్కడ ఉన్నటువంటి విజయనగరం శ్రీకాకుళంలో ఉన్నటువంటి పెద్దలు కూడా చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో ఒక నెల రోజుల్లో ప్రమాణ స్వీకారం డైరెక్టర్లు కూడా పడతారు. విశాఖపట్నంలో ఒక కమిటీలు, శ్రీకాకుళంలో ఒక కమిటీలు, విజయనగరంలో ఒక కమిటీలు కట్టాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. దానికి మీ సహకారం కూడా కావాలని చెప్పి విజయ్ గారిది, విక్రమ్ గారిది, మన రాయి సాగర్ సహకారం కూడా కావాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. ఏదేమైనా సరే ఈ రోజున చక్కటి మంచి అవకాశం ఇచ్చి మమ్మల్ని అతిథులుగా పిలిచి మీరు ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ మొత్తానికి భవిష్యత్తు అంతా కూడా ఇబ్బంది జరిగింది, రాబోయే ఉద్యోగాల్లో కోత పడుతుంది కనుక మీరు వెంటనే ఖాళీ చేసుకొని మీరు వెంటనే ఆ జీవో కాపీ తీసుకొని గౌరవ పెద్దలను కలిసే దానికోసం మీ ప్రయత్నం మీరు చేయండి. అవసరనుకుంటే ఒక లాయర్ గారిని కూడా ఏర్పాటు చేయండి, పెద్దలను ఏర్పాటు చేయండి. మా వంతు సహకారం ఢిల్లీ లెవెల్లో నేను పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి వర్యులు దృష్టికి తీసుకొని వెళ్ళి చేస్తానని చెప్పి, దానికి అయ్యే ఖర్చులో కూడా మేము భరిస్తామని చెప్పి, ఆంధ్ర తరపు నుంచి మేము కూడా భరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఈ చక్కటి అవకాశం ఇచ్చి మీలో ఒకటిగా మీ అన్నదమ్ముడిగా భావించి నన్ను ఇక్కడ పిలిచినందుకు పేరు పేరున అందరికీ కూడా, అక్క చెల్లెళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై నాగవంశం. 26 BC జేఐసి కమిటీ సభ్యులు వడ్డేపల్లి శ్రీరాములు గారు, బాబురావు గారు, సత్యనారాయణ గారు, పికే రావు గారు, వేదిక మీదకి మీరు జేఐసి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మా దానికి ఆహ్వానించినందుకు, మీరు వస్తే మీ బలం కూడా మాకు తోడైద్దని మనం అందరం మా నాగవంశ సోదరులకు అందిస్తారని ఈ మన ముఖ్య అతిథి నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఎరిపోతు రమణారావు గారికి సన్మాన కార్యక్రమం, మనకి మన సంఘానికి ఆయన చెప్పినటువంటి వరాలు ఎంతో తృప్తినిచ్చే, చాలా ఆనందం కలిగింది. కృతజ్ఞతగా మనం ఆయనకి సన్మానం చేసుకోవడం ఎంతో ముదావహం. మిగతా అతిథులందరూ కూడా స్టేజ్ మీద బాగుంటుంది. జేఏసీ మెంబర్ వచ్చి మమ్మల్ని వాస్తానికి వెంకటేష్ ప్రముఖ ఫిల్మ్ ఎడిటర్, సుమారు 480 చిత్రాలకు ఎడిటర్గా పనిచేశాడు. అందులో ఒక పోకిరి, శంకరదాద MBBS, బద్రి, తమ్ముడు, అరుంధతి ఇలాంటి సూపర్ హిట్ సినిమాలు ఈ పేర్లు వింటేనే మనకు గుర్తుపడుతూ వస్తున్నాయి. అంత పెద్ద కళాకారులు, టెక్నీషియన్ మన నాగవంశంలో ఒక ఆణిముత్యంలాగా ఉన్నాడు. 480 సినిమాలు చేశారంటే ఆయన ఎంతటి ఇంపార్టెంట్ ఎడిటర్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఈనాడు మన ముఖ్య అతిథికి సన్మాన కార్యక్రమం మీ హర్షధ్వానాల మధ్య ఆయనకి సత్కరిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్, ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. అలాగే దుశ్శాలుతో మన శివ గారిని, మన చైర్మన్ గారికి దుశ్శాలుతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అవనాథ్, విజయ్, విక్రమ్ గారికి సత్యనారాయణ గారు ఎక్కడ ఉన్నారు? సత్యనారాయణ గారు టీవీ సీరియల్ ఓటీటీలో కూడా ఇప్పుడిప్పుడే అవుతున్నారు. ఈ నటతిలకం ఈరోజు సన్మాన పత్రాన్ని చదివి మనకి వినిపిస్తారు. మనందరం పెద్దల్ని పిలిచాము, గౌరవించుకోవడం మన బాధ్యత. దయచేసి మనం అందరం నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళని పిలపం. దయచేసి మాటలు ఆపి నిశ్శబ్దంగా ఉండండి. ఎందుకంటే పెద్దల్ని పిలుచుకున్నాం కాబట్టి వాళ్ళ తాలూకా మాటలన్నీ విందాం. కాబట్టి దయచేసి పెద్దగా వింటే బాగుంది. దయచేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అతిథులకి ఒకసారి అతిథులు మా మాట వినవలసిందిగా కోరుతున్నాం. అతిథులకి కూర్చోండి దయచేసి. సభ్యులు కూడా నిశ్శబ్దంగా ఉంటే ఆయనకి రాసిన సన్మాన పత్రాన్ని చదివి వినిపిస్తాం. దయచేసి VIPs మాత్రమే స్టేజ్ మీద ఉండి మిగతా వాళ్ళు కిందకి దిగవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ప్లీజ్ మన పెద్దలందరినీ ఆశీలు కావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి మిగతా వాళ్ళందరూ కిందకి దిగితే బాగుంటుంది.
అభ్యర్థన మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎరుపతి రమణారావు గారికి అభినందనలు. నీతి నిజాయితీ నిబద్ధత మంచితనంలో ప్రజల మన్ననలు పొందిన నాగవంశం శ్రీ ఎరుపతి రమణారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారికి అభినందన మందార మాల. నాగవంశానికే మీరు నెలవంక. తెలుగుదేశం పార్టీలో మీరు గౌరవం. కార్మికోద్యమ నేతగా నాగవంశ కల్పవండిగా నగరపు వంశ దగ్గర కొండయ్యపాలెం కాపురంలో శ్రీ ఎరుపతి నారాయణ అక్కమారు మోహపలం గారు విజయవాడ అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాలకు తన వంతు సేవ చేయాలని ఆనాటి నుండి ఈనాటి వరకు సుశిక్షితులైన విజయవాడ కార్పొరేటర్గా గెలిచి ఫ్లోర్ లీడర్గా ఎదిగి ప్రజలకు మరింత చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు, పార్టీ సిద్ధాంతమే విరోధిగా, పార్టీ నిర్ణయమే శిరోధారిగా, క్రమశిక్షణ ఆంధ్రప్రదేశ్ విధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో అంచెలంచెలుగా రమణన్నా అని ఎవరైనా చెప్పన్నా ఏం కావాలి, నేనేం చేయాలి అన్నది సేవా గుణానికి గుర్తుంటే ఈనాటి మా నాగవంశ కులానికి వినయం, విధేయత, మాట తీరు, సంస్కారం, సేవా ఇవే మీ ఆభరణాలు. ప్రతి పరిస్థితుల్లో తెలుగుదేశం సంస్కారం నాగవంశీకి ఎంత విజయం ఉండదో అంత అభిమానం కలవారు, ఆత్మాభిమానం కలవారని ఎవ్వరికీ తీసుకోరని, మాటిస్తే తుది శ్వాస వరకు మాటకు కట్టుబడే ఉంటారని 4.5 దశాబ్దాల మీ వ్యక్తిత్వం మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియామకం వెలువడిన నాగవంశులందరికీ నాగవంశస్థులందరికీ ఓ పండుగ దినం. విధేయతకు పట్టం మీ అధ్యక్షుడు. ఈ పదవి మీకు ఆ భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం. మీరు అధిరోహించిన ఈ పదవితో మన నాగవంశం ఉన్నతికి ఆకాశమే హద్దుగా కృషి చేస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ పదవిలో మీరు ఏ కృషి చేసినా, ఎంతటి విజయం సాధించినా అది నాగవంశం కులం అభివృద్ధికి సహాయపడుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఒక సామాన్య ఆటో డ్రైవర్గా ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా చైర్మన్ స్థాయి వరకు ఎదిగిన మీరు ఆ భగవంతుని చల్లని ఆశిస్తున్నారు. విజయవాడ మేరు పదవిని కూడా అధిరోహించాలని, ఇంకా మరిన్ని పదవులు పొంది నిండు 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యాలతో వర్తిల్లాలని కోరుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అన్న సూక్తే మనకు, మన సంఘానికి ప్రాణం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మీ సంస్కారానికి చేస్తున్న ఈ చిరు సత్కారాన్ని అందుకుంటారని, మీ విజయానికి ఆనందిస్తూ మేమంతా నిలబడి కరతాళ ధ్వనులు చేస్తూ ఆశీర్వదిస్తున్నాం. భవదీయ తెలంగాణ నాగవంశ సంక్షేమ సంఘం, హైదరాబాద్. దయచేసి ఆయనకి మనం ఇస్తున్న గౌరవ సూచకంగా అందరూ ఒకసారి నిలబడవలసిందిగా కోరుతున్నాం. తర్వాత విజయ్ గారికి, విక్రమ్ గారికి, ఈశ్వరరావు గారు కూడా సహకరించాల్సిందిగా కోరు. బడుగు బలహీన వర్గాల మిత్రుడెవరు, నీతి నియమాలు పాటించు మాన్యుడెవరు, బడుగు బలహీన వర్గాల మిత్రుడెవరు, ఒక్క పిలుపుకే సాయపడు రేడు ఎవరు, ఒక్క పిలుపుకే సాయపడు రేడు ఎవరు, ఇన్ని సుగుణముల కలబోత ఎవ్వరతడు, ఎవ్వరు ఇంకెవ్వరు మనవాడు ఉత్తముండు,
నాగవంశ కుల దీప్తి ఎరుబాతు రమణారావే నాగవంశ కుల దీప్తి ఎరు ఇప్పుడు మన నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు గారు జేఏసీ సభ్యుల్ని సన్మానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జేఏసీ సభ్యుల్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అపీల్ చేస్తా ఉన్నా, రేపు విజయవాడలో 16వ తారీఖున మరి వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు, అలానే మా మిత్రులైనటువంటి జేఏసీ నాయకులు అందరికి కూడా నేను మరలా లెటర్లు పంపిస్తాను. ఈ సభ ద్వారా మీ అందరికి కూడా అపీల్ చేస్తా ఉన్నా, 16వ తారీఖున విజయవాడలో జరగబో నాగవంశ వన సమారాధనకు వేదిక మీద ఉన్నటువంటి ఆడబిడ్డలకు కానీ అందరికి సోదరులకు కూడా అపీల్ చేస్తా ఉన్నా, మీరు ఎవరైనా సరే రావాలి అనుకుంటే మాకు తెలియజేయండి. అందరూ కూడా వచ్చి మీరందరూ కూడా సంతోషంతో ఉంటారని, మీరందరూ కూడా సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సో ఇప్పుడు మనం జేఏసీ వారిని సత్కరించుకుంటున్నాం. తర్వాత వడ్డేపల్లి శ్రీరామ్ గారు, బివివి సత్యనారాయణ గారు, డివివి సత్యనారాయణ గారు, వీళ్ళని ఇప్పుడు సత్కరిస్తారు. అలాగే ఈరోజు మనకి అతిథులుగా, ముఖ్య అతిథులుగా మన కులానికి చెందిన అత్యున్నతమైన స్థాయిని అందుకొని రాజకీయాల్లో కానీ బిజినెస్లో కానీ వాళ్ళని కూడా సత్కరించుకోవడం మన విధి. జేఏసీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సర్వదా మా నాగవంశ కులానికి ఎప్పుడూ మీరు చేయూత అందివ్వాలని, మీతో పాటు మమ్మల్ని చేయూతనిస్తూ మీతో పాటు మమ్మల్ని ఆ విజయపథం చేర్చాలని మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటున్నాం. మాది చాలా చిన్న కులం కాబట్టి మీ వెనకన మమ్మల్ని కూడా తీసుకెళ్ళి ఏదైతే ఈ తొలగించబడ్డ 26 కులాలు అయితే ఉన్నాయో ఆ దాంట్లో మమ్మల్ని కూడా సీరియస్గా ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని కూడా ఒడ్డున పడేయాలని మరీ మరీ వేడుకుంటున్నాం. 26 కులాల జేఏసీ చైర్మన్ అలాగే ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు, గొల్లు బాబురావు గారికి ఈరోజు మీరు నాగవంశం సంబంధించిన వనభోజనాలకి జేఏసీ వాళ్ళని పిలవటం, అలాగే మీ అందరికీ తెలుసు అయినా కానీ మరొకసారి చెప్పాలనే బాధ్యతగా చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 26 కులాలను తొలగించి 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల నుంచి 26 కులాల జేఏసీ అలుపెరగని పోరాటం చేస్తూ ఈ రోజు వరకు పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరినీ మీరు ఒక్కసారి చప్పట్లు కొట్టి అభినందించాలి. ఎందుకంటే 11 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు, మంత్రులను తెలుగు రాష్ట్రాల్లో అందరినీ కలుపుకుని పోరాటం చేస్తుంది 26 కులాల జేఏసీ. వాళ్ళకి మీరు ఎప్పుడూ కూడా, ఎందుకంటే ఇందాక అన్నారు మాది చిన్నదన్నారు, చిన్నదేమీ లేదు. 26 కులాల్లో జన సమీకరణతో సంబంధం లేదు, అందరూ సమానమే. ఇక్కడ అన్ని కులాలు సమానమే. కానీ గత 7 నెలలుగా మీ అందరికీ తెలుసు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ఉంది తెలుగు రాష్ట్రాలలో, తెలుగు శాటిలైట్ ఛానల్ అది. ఆ ఛానల్లో నేను కూడా తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ అడ్వైజర్గా మన 26 కులాల యొక్క గోడును వినిపించడానికి ఒక వేదిక ఇచ్చిన ప్రైమ్ 9 న్యూస్ మేనేజ్మెంట్కి, ముఖ్యంగా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ డైరెక్టర్ అండ్ CEO చీఫ్ ఎడిటర్ పివి రావు గారికి ఒక్కసారి చప్పట్లు కొట్టాలి మీరందరూ. ఎందుకంటే ఒక లైవ్ టెలివిజన్ ఛానల్లో ఒక డిస్కషన్ పెట్టాలంటే, ఎందుకంటే కులాలకు సంబంధించింది కాబట్టి 5-6 నెలల నుంచి ప్రతిరోజు సండే ఉదయం 1 గంట సేపు ఒక వేదికనిచ్చి మన సమస్యల్ని ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా పనిచేయడానికి నేను అక్కడ డిబేట్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరితో కూడా 26 కులాల జేఏసీ ప్రతినిధులతో ఒక డిబేట్ చేస్తూ మళ్ళీ దీన్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చి, ఇప్పుడు సార్ ఒక విషయం చెప్పారు చైర్మన్ గారికి, ఈ సభా వేదికగా ఒక ప్రైమ్ 9 న్యూస్ పొలిటికల్ అడ్వైజర్గా మీకు 2 సూచనలు సార్. మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ఎన్ని వనభోజనాలు జరుగుతూనే ఉన్నాయి 11 సంవత్సరాలుగా. కానీ ఈ రోజున ఒక మీడియా ఛానల్, అనేక ఛానల్స్ ఉన్నాయి టాప్ 10 అని, ఎవరూ దీన్ని టేకప్ చేయకపోతే ప్రైమ్ 9 టేకప్ చేసాం. మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక డెలిగేషన్ ఆఫ్ బీసీ మినిస్టర్స్ ఉన్నారు ఈ 26 కులాలలో. ఇప్పుడు మీరు చైర్మన్గా ఉన్నారు నాగవంశం నుంచి, కార్పొరేషన్ చైర్మన్గా ఒక ప్రోటోకాల్గా. ఈ విషయం చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు
సమయం ఆసన్నమైంది కాబట్టి 2 నిమిషాలు మీకు ఒక విషయం తెలియజేస్తాను. 2 విషయాలు పెండింగ్ ఉన్నాయి. ఒకటి రేవంత్ రెడ్డి గారి దగ్గర, ఒకటి సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో 26 కులాలు బంచాయి, టేబుల్ మీదకి రాకుండా పెండింగ్ ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం బీసీ కమిషన్ రిపోర్ట్ చేసి పెండింగ్ ఉంది. మీరు చేయవలసింది ఏంటంటే, మీ ఉత్తరాంధ్ర సంబంధించిన రామ్మోహన్ నాయుడు గారు మంత్రిగా ఉన్నారు. ఇక్కడ పార్టీలు పక్కన పెట్టాలి. ఏ కులాలతో అయితే మీకు పదవులు వచ్చాయో ఆ కులాలకు న్యాయం చేస్తేనే ఆ కులం యొక్క మనుగడ సాధ్యమవుతుంది. మీరు కూడా అదే చెప్పారు. చాలా సంతోషం. ఒక పొలిటికల్ అడ్వైజర్గా ప్రైమ్ 9 న్యూస్ సంబంధించిన వ్యక్తిగా 26 కులాల బీసీ నాయకుడిగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక డెలిగేషన్ ఆఫ్ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ 26 కులాల్లో ఎవరైతే ఉన్నారో ఆంధ్రాలో వాళ్ళందరూ ఒక సమావేశం ఏర్పాటు చేయండి. విజయవాడలో మీ సంఘ భవనంలోనే ఏర్పాటు చేయండి. మా 26 కులాల ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి ఇక్కడే ఉన్నారు, బోడేపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు. మేమందరం కూడా విజయవాడ వచ్చి అక్కడ చంద్రబాబుని కానీ, బీసీ కమిషన్ మన మినిస్టర్ సబితి గారిని కానీ అందరినీ కలుపుకుని ఒక డెలిగేషన్ రానున్న రోజుల్లో ఇమీడియట్ గా, ఎందుకంటే మే నెలతో మార్చితో అకాడమిక్ ఇయర్ అయిపోతుంది కాబట్టి వచ్చే అకాడమిక్ ఇయర్ లోపలైన ఈ రిజర్వేషన్ సాధించాలి కాబట్టి ఒక డెలిగేషన్ ఆఫ్ మొత్తం బీసీ సంబంధించిన వాళ్ళని రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకుని ఇది త్వరగా తేలుద్దాం. మీరు ముందుకు రండి, ముందు నడిపించండి. ఆ క్రెడిట్ మీకే ఉంటుంది. ఎందుకంటే చిన్న వంశం పెద్ద వంశం అని ఏమీ లేదు. 26 కులాలు ఒకటే. మీరు అదొకటి చేయండి. 2, రామ్మోహన్ నాయుడు గారితో ఏదైతే పెండింగ్ ఉందో సుప్రీంకోర్టులో అది ఇమీడియట్ గా బెంచ్ మీదకి వచ్చేటట్టు లీగల్ టీం కూడా మనకు ఉంది యాక్టివ్గా. వాళ్ళతో కూడా ఢిల్లీలో సుప్రీంకోర్టు ద్వారా ఒకటి, మీ విజయవాడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టీం రండి. ఇది త్వరగా సాల్వ్ చేసుకోవడానికి మీడియా పరంగా ప్రైమ్ 9 న్యూస్ పరంగా మా మేనేజ్మెంట్ కానీ, సీఈఓ గారి, నేను కానీ ముందుండి మీ సమస్య తీరే వరకు ప్రైమ్ 9 సమాజహితం కోసమే మేము టేకప్ చేశాం. ఎందుకంటే మీ కులంతో కలిపి 22 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో. 22 లక్షల మందికి న్యాయం చేయడానికి మీరు ముందుండి నడిపించండి. మేము ఈ యొక్క సమస్యని ప్రజలకు చూపించడానికి మేము ముందుండి మీతో పాటు ప్రయాణం చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన నాగవంశం శివగారి గారికి అలాగే అసోసియేషన్ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తర్వాత మన ముఖ్య అతిథి అవనాపు విక్రమ్ గారికి సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఓకే, విక్రమ్ గారికి సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. తర్వాత అవనాపు విజయ్ గారికి సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. అవనాపు విజయ్. తర్వాత కంటిపుక్త ముత్యాలరావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. కంటిపుక్త ముత్యాలరావు గారు. తర్వాత మన నాగవంశం మణిహారం ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్, కనకల వెంకటేష్ మార్తాండ్, ఈయనకి సత్కరించవలసిందిగా మన ఎరబోతు రమణారావు గారిని కోరుకుంటున్నాను నేను. ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్ ప్లీజ్. తర్వాత మన నాగవంశం సంఘానికి హైదరాబాద్లో పెద్ద దిక్కు నాగేశ్వరరావు గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మనకు ఎంతో దూరం నుంచి విచ్చేసిన కొరసవాడ సర్పంచ్ నల్లి రాజారావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. నల్లి రాజారావు గారు పక్క ఊర్లు కాబట్టి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, మరేమనుకోవద్దు. తర్వాత మడ్డు రామారావు ఎక్స్ సర్పంచ్ కొరసవాడ, ఆయనకు కూడా సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. మడ్డు రామారావు గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మడ్డు రామారావు గారు. అలాగే ఈనాటి మనకి నాగవంశం సంఘానికి మూల స్తంభాల్లో ఒకరైన కాళ్ళ రామారావు గారిని సత్కరించవలసిందిగా మన చైర్మన్ గారిని కోరుకుంటున్నాం. కాళ్ళ రామారావు గారు. ఈయన మెలియాపుట్లో ఒక శ్రీ 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 షిరిడి సాయి సేవా ట్రస్ట్ ప్రారంభించి సొంతంగా సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక షిరిడి సాయి ఆలయాన్ని మెలియాపుట్లో నిర్మించారు. అంత గొప్ప సంఘజీవి ఆయన, చాలా సేవా తత్పరుడు. ఆయన్ని సన్మానించుకోవడం ఎంతైనా ముదావహం. తర్వాత కంటుపుక్త తేజ బిల్డర్, ఈ పేరు వింటేనే గూజ్ బంప్స్ వస్తాయి. మన వాళ్ళు కూడా బిల్డర్స్ ఉన్నారని. కంటుపుక్త తేజ, ఆయన్ని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. వెళ్ళండి. కంటుపుక్త తేజ. తర్వాత అమర భాస్కర్ రావు, ఈయన కూడా బిల్డరే. ఇలాంటి వాళ్ళే మనకు కావాల్సింది సంఘానికి. మనం ఆ మాత్రం వాళ్ళకి ఆ మర్యాద ఇస్తే వాళ్ళు, మనం 1 అడుగు వేస్తే వాళ్ళు 10 అడుగులు ముందుకు వేసే తత్వం వస్తుంది వాళ్ళకి. వాళ్ళని
మనం మంచి గుడ్ లుక్స్లో పెట్టుకుంటే మన సంఘానికి మంచి జరుగుతుందని వీళ్ళందరినీ చేర్చుకోవడం అమర భాస్కర్ రావు, తర్వాత ఎర్నింటి కృష్ణ గారు, బిఏఎల్ఎల్బి, లీగల్ అడ్వైజర్ ఆఫ్ మాతృభూమి వెల్ఫేర్ అసోసియేషన్, ఎర్నింటి కృష్ణ గారిని, తర్వాత మనకి గర్వకారణమైన ఒక ఐటీ కంపెనీ CEO, మన వాళ్ళలో కూడా ఐటీ కంపెనీని స్థాపించి నడుపుతున్నారంటే అది మనకు చాలా గర్వకారణమైన విషయం. అలాంటి ఈరోజు మన అతిథి శ్రీ బుగత రవీంద్ర కుమార్, CEO అండ్ ఫౌండర్, ఆర్కిటెక్ట్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, వారిని సత్కరించవలసిందిగా వేడుకుంటున్నాను. రమణారావు గారు మంచి విషయం ఏంటంటే ఆయన ఐటీ కంపెనీలో చేసే వాళ్ళందరూ నాగవంశీయులే. ఇది ఇక్కడ గొప్పతనం. తర్వాత ఈయన్ని కూడా చూస్తే మనకి చాలా ఉత్సాహం, గూజ్ బంప్స్ వస్తాయి. మీరు రోజు కలుస్తాం కానీ ఎప్పుడు చూసినా ఆయన్ని చూస్తుంటే మనకు ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ఆయనే బుగత హరి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, బుగత గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఈయన కూడా వాళ్ళ కంపెనీల్లో సుమారు 100కు పైగా ఆయన దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు. more than 90% అందరూ నాగవంశీయులే. ఇది ఎంత ఆనందాన్ని ఇస్తుంది మనకి. ఇది కదా కులంపై అంటే అభిమానం, కులంకి ఏదైనా చేయాలన్న ఉత్సుకత. వీళ్ళని చూస్తేనే మనకి గర్వంగా ఉంటుంది. తర్వాత ఇంకొక అతిథి, ఎప్పుడు చూసినా కులాన్ని గురించే ఆలోచించే వ్యక్తి. అందరినీ ఇది చేద్దామా, అది చేద్దామా, ఏం చేద్దాం, ఏ ఎమ్మెల్యేని కలుద్దామని అంటుంటారు. ఎప్పుడు ఆయనదే. గరికి లక్ష్మణ్ గారు. గరికి లక్ష్మణ్ గారిని సన్మానించవలసిందిగా ఎరబోతు రమణారావు గారిని వేడుకుంటున్నాను. తర్వాత మన సంఘానికి వీర సైనికుడు, జనరల్ సెక్రటరీ శ్రీ తాలాడ శ్రీనివాస్ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈయన ఇందాకే చెప్పాను, అందరి తలలో 4 లాంటి వాడు. శ్రీనివాస్ అంటే అందరికీ కావాలి. మంచి సేవా తత్పరుడు. శ్రీనివాస్ని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. చాలా ఏండ్లుగా మనతో పాటే ఈ నగరంలో ఉన్న మన దృష్టికి రాని మన ఆణిముత్యం జరజాపు కృష్ణారావు గారిని. శాఖే కాదు, రేపు 16వ తారీఖున మేము ఎప్పుడూ అనుకున్నాం, మాకు అనిల్ కూడా చెప్పాడు, మీకు ఏపీలో కూడా ఘనమైనటువంటి, ఎందుకంటే ఆ పాట చూస్తే వింటే మాత్రం ప్రతి నాగవంశీయుడు పులకించిపోయే విధంగా పాట రాశారు సార్. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు 16వ తారీఖున జరగబో నాగవంశ వర సమారాధనలో కూడా మీకు ఘనమైనటువంటి సన్మానాన్ని ఏర్పాటు చేస్తాం సార్. తప్పకుండా మీరు రావాలి. అందరూ మీ చప్పట్లతో ఆయనకి స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాం. జరజాపు కృష్ణారావు గారు నాగవంశ పాటకు ప్రాణం పోసి మనందరకు ఊపిరినిచ్చి ముందుకు నడిపిస్తున్న పాట జై నాగవంశం, జై జై నాగవంశం, జై నాగవంశం. మీకు బ్యాక్ బోన్లో నిలబడాలి కదా, వాళ్ళని ఎందుకు విడిచిపెట్టేశారు, చేయండి అని చెప్పారు. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఎక్కడి నుంచో. బుగత పల్లవి, వైఫ్ ఆఫ్ బుగత హరి బుగత, ఆమెని సత్కరించవలసిందిగా, ఆమె మన సంఘానికి కూడా ఏం కావాలంటే అది స్వతహాగా పార్టిసిపేట్ చేసి ఆమె సేవలు అందిస్తున్నారు. నిజంగా రమణారావు గారి సలహా చాలా ముదావహం, చాలా గొప్పది. అలాగే ఈనాటి మరో సన్మాన గ్రహీత బుగత శైలజయ్య. ఈమె కూడా, ఎందుకంటే ఈయన ఇలాగా సాంగం అనుకొని తిరుగుతుంటే ఇంట్లోకి వచ్చేసరికి ఆయనకి ఆ మర్యాద ఇచ్చి ఈయన ఒక మంచి కాజు గురించి తిరుగుతున్నారు ఆలోచన చేసి ముందుకెళ్ళండి అని వెన్ను తట్టి నడిపించడం అనేది చాలా గొప్ప విషయం. అది మనం గ్రహించాలి. ఫస్ట్ ఇంట్లోనే అన్ని తినకుంటే మిగతా మనం బయట బోర విరిచి తిరగచ్చు. అది వీళ్ళకి జరుగుతుందని ఖచ్చితంగా నేను చెప్పగలను. మీరు వెళ్ళండి అక్కడికి. అలాగే మరొక సన్మాన గ్రహీత కాళ్ళ శృతి, వైఫ్ ఆఫ్ కాళ్ళ సతీష్. ఈమె కూడా మంచి డాన్సర్. అలాగే కాళ్ళ వర్షిత. వీళ్ళిద్దరు కలిపి డాన్స్ చేశారంటే స్టేజ్ అదిరిపోవలసిందే. యాక్చువల్గా అనుకున్న కారణాల వల్ల మొదట ఆ పాట ప్రదర్శిద్దాం అనుకున్నాం. కాళ్ళ హర్షితను కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. హర్షిత వేదిక మీదకి రావాలి. కాళ్ళ వర్షిత వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కాళ్ళ వర్షిత బదులుగా వాళ్ళ అమ్మగారు వచ్చి
ఆ సన్మానాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాం. రండి, వాళ్ళ అమ్మగారు రండి, రండి, దయచేసి రండి. నేషనల్ స్థాయిలో నేషనల్ హాకీ టీంలో నేషనల్ స్థాయి ప్లేయర్ ఈమె. నేషనల్ హాకీ టీంలో జూనియర్ 16లో ఇంటర్నేషనల్ కూడా అటెండ్ అయ్యింది ఆమె. ఆమె ఘనత అది. దయచేసి ఆమెకి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ ఆనాప్ శ్రీనివాస్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రమణారావు గారిని ఆనాప్ శ్రీనివాస్గా ఉన్న ఆయన కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. హరి గారు, మీరు ఫోటోకి ఎదురుగా నిల్చోండి, వెనక కాదు. ఇంకొక ముఖ్య సన్నివేశం ఉండిపోయింది మనకి, చాలా ఇంపార్టెంట్. ఏ చరిత్ర అయినా ముందుకు తీసుకువెళ్ళాలంటే, ఏ మంచి పని మనం చేసినా ముందుకు తీసుకెళ్ళాలంటే, మన పూర్వీకులు ఏం చేసినా అది మన భావితరాలకి తెలియాలంటే ఈ సన్నివేశం చాలా ఇంపార్టెంట్. ఈ బుక్ భావితరాలకి నాగవంశం అంటే ఏంటో తెలియాలంటే ఇలాంటి ప్రచురణలు చాలా అవసరం మనకి. సోదర సోదరీమణులారా, లంచ్ చేసిన వాళ్ళందరూ కూడా తిరిగి లోనికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే మిమ్మల్ని అందరినీ నవ్వించే, కడుపుబ్బ నవ్వించే హాస్య కార్యక్రమాలు ఉన్నాయి. మన పిల్లలు డ్యాన్సులు కూడా ఉన్నాయి. కల్చరల్ ప్రోగ్రామ్ ఉంది. దయచేసి భోజనం. అలాగే రాము గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. రాము గారు ఎచ్చెర్ల అనిల్ వారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే వ్యయ ప్రయాసల కోర్చి సుదూరం నుంచి వచ్చారు. నిజంగా వాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎచ్చెర్ల అనిల్ గారు నాతో ఈయన చాలాసార్లు సంభాషించారు. నేనేమనుకున్నానంటే ఈయన పెద్ద పొలిటీషియన్లా నేను అనుకోలే. ఎచ్చెర్ల అనిల్ గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. మాదాల తిరుపతి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాదాల తిరుపతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆయన్ని కూడా సత్కరించుకుంటున్నాం మనం. విజయవాడ నుంచి వచ్చిన సురేష్ గారు, శ్రీను గారు, ఆయన కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీను గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ప్రజెంట్ ఆయన అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నారు. అలాగే కాళ్ళ దుర్గారావు, కాళ్ళ దుర్గారావు ఫస్ట్ ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసిన మన నాగవంశం గురించి ఫేస్బుక్లో మొదటగా పేజ్ క్రియేట్ చేసింది ఈయన. దాని పేరు కూడా నాగవంశం కుర్రాళ్ళు. ఈయన సత్కరించుకోవడం ఎంతైనా ముదావహం. ఈనాటి మన నాగవంశ నట తిలకం, మన నాగవంశానికి గర్వకారణం శ్రీ బొగత సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చాలా ఆప్తుడు రమణారావు గారు. ఈయన గురించి మేము చెప్పుకోవాలి. ఎందుకు చూసినా ఈయనే కనిపిస్తున్నారు మాకు. సెలబ్రిటీ, రేపొద్దున్న మనకి అందరంత సెలబ్రిటీ అయిపోవచ్చు ఆయన. నిజంగా మన కులానికి గర్వకారణం. అటువంటి వ్యక్తి కర్రి కృష్ణ. ఈయన మన కోశాధికారి. ఈయన డబ్బులు ఇవ్వకపోతే ఈ ఫంక్షన్ లేదు, ఇంకేమీ లేదు, భోజనం కూడా ఉండదు మనకి. ఈయన అంత సర్వీస్ చేశారు. కర్రి కృష్ణ గారు. ఈయన రమణారావు గారు, ఈయన మాకు చాలా ఇంపార్టెంట్, మా ట్రెజరర్. తర్వాత రమణారావు గారు మనకి అప్పురుబోతు గుణేశ్వరరావు. ఈయన స్పెషల్ ఏంటంటే ఈయన మన కులంలో సిఏ చేసిన వ్యక్తి, సీనియర్ మ్యాన్. ఈ సిఏని, చార్టర్డ్ అకౌంటెంట్ని మనం సత్కరించుకోవడం ఎంతైనా ముదావహం. ఈయన మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు. మన సంఘం తాలూకా అకౌంట్స్ అన్నీ ఆయనే సరిచూస్తున్నారు. ఈయన మనం గౌరవించుకోవడం ఎంతైనా అవసరం. చాలా ఇంపార్టెంట్ వ్యక్తి మన సంఘానికి. చెప్పుకుంటున్నాం విజయవాడ వాస్తవ్యులు. వీళ్ళందరూ చాలా వ్యయ ప్రయాసాల కోర్చి వచ్చారు. ఆయనకి మొమెంటో ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన సంఘానికి ఎంతో సేవ చేస్తూ, వాళ్ళ కుటుంబం అంతా సేవ చేస్తుంటారు. వాళ్ళ సిస్టర్, ఈయన, వీళ్ళందరూ ఏంటంటే మన సంఘానికి ఏ రోజు కావాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా సిద్ధంగా ఎల్లప్పుడూ ఉంటారు. మడ్డు రవికుమార్, ఆయన్ని మనం సత్కరించుకోవడం ఎంతైనా ముదావహం. ఆయన కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మడ్డు రవికుమార్, మనం
ఇది ఎలా ఉందంటే చేతిలో పిల్లాడిని పెట్టుకొని మన ఊరంతా ఎదికామంట. చేతిలోనే ఉంటాడు పిల్లాడు, కానీ ఊరంతా ఎదుగుతాం. ఎక్కడ ఉన్నాడో ఏంటి మర్చిపోతాం, శంకనే ఉంటారు. అలాంటిది మన నాగవంశం ప్రెసిడెంట్ నాకు చేయండి అన్నది బాధ్యత కూడా. సో ఆయనకి దయచేసి మన గెస్టులందరూ ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు ఒకసారి వేదిక మీదకి వచ్చి అందరూ ఆయనకి ప్రక్కన నిలబడవలసిందిగా మేము కోరుకుంటున్నాం. గెస్టులందరూ దయచేసి రండి. ఎందుకంటే ఆయన్ని మనం సన్మానించుకుంటే మన సంఘానికి సన్మానించుకున్నట్టే. దయచేసి అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. టైం ఇంత భారీగా ఇంత నిండుతనంగా మనకి ఈ వేదికని అలంకరించి ఈ వేదిక మొత్తం మనకు ఒక వ్యక్తి సహాయం చేశారు. మొమెంటోస్ విషయంలో కానీ ఏదైనా ఈ ప్రోగ్రాం ఇంత భారీగా జరగడానికి ఒక వ్యక్తి కారణమయ్యారు. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. గత 10 రోజులుగా అహోరాత్రులు కష్టపడుతున్నారు ఆయన ఈ అంతా తయారు చేయడానికి. ఇదంతా ఈసారి చాలా మన ఫంక్షన్ చాలా కలర్ఫుల్గా ఒక లెవెల్లో జరిగిందని నేను చెప్పడానికి ఎట్టి సంకోచం లేదు. ఇది ఒక గీట్రాయిగా ఉండి ఇది ఇక్కడ నుంచి ఈ ప్రోగ్రామ్స్ ఇదే స్థాయిలో జరుగుతాయని నేను నమ్మకంతో ఉన్నాను. బుగత అభిరామ్ ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈయన తాలూకా స్పెషల్ ఏంటంటే మన సంఘం తాలూకా లోగో ఉంది కదా, ఆ లోగోని డిజైన్ చేసింది ఆయనే. బుగత అభిరామ్ ఎక్కడున్నా రావాలి. అలాగే మనం ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ బుగత అభిరామ్